పాస్టర్ ప్రవీణ్ గారు మద్యం తాగేసి చనిపోయారా? వీడియో ఎండింగ్ కల్లా మీకే ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, లేకుండా సింపుల్ గా చెప్పేస్తా. థియరీ 1, ప్రవీణ్ గారు హైదరాబాద్ నుండి 11 కి స్టార్ట్ అయ్యారు. మెల్లగా కోదాడు వచ్చేసరికి ఆయన అక్కడ మద్యం కొన్నాడంట. అండ్ తర్వాత చూస్తే విజయవాడ వచ్చేసరికి ఆయనకి ఏదోలాగా ఉండేసరికి బైక్ పక్కన పెట్టేసి డివైడర్ మీద కూర్చున్నాడు. అక్కడ ఉన్న ఎస్ఐ చూశారు అండ్ ఒక అబ్బాయి కూడా చూశాడు. ఆయన బైక్ లైట్ అప్పటికే ఊడిపోయింది. అండ్ ఆ అబ్బాయి వచ్చి హెల్ప్ ఏమన్నా కావాలా మీకు అని అంటే ఆయన ఏం పర్లేదు, నాకు ఏం వద్దా అని అన్నాడు. హోటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఏం నాకు అవసరం లేదు అనేసరికి ఒక వైర్ తీసుకుని వస్తాను ఆగండి అని అబ్బాయి వచ్చే లోపలికి ఈయన బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే ఏలూరులో ఆయన మద్యం కొన్నాడు అని మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తాం. బాటిల్ కూడా చూపించారు ఏం కొన్నాడు అని. ఇంకా ఆయన అలా తాగుతూ కొవ్వూరు వరకు వెళ్ళిపోయాడు. కొవ్వూరు టోల్ గేట్ లో మనం చూస్తాం ఆయన చాలా ఇబ్బందితో కష్టంతో బైక్ ని ముందుకు తోస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇంకో యాంగిల్ నుంచి మనం చూస్తే ఒక తాగేసిన ఆయన ఎలా డ్రైవ్ చేస్తాడో అంత ఘోరంగా డ్రైవ్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళేసరికి నయ్యారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఈయన కంట్రోల్ తప్పిపోయి స్కిడ్ అయిపోయి పడిపోయి చనిపోయారు. ఇది థియరీ 1. అకార్డింగ్ టు పోలీస్ అండ్ రిపోర్ట్స్ చూస్తే 100% యాక్సిడెంట్. థియరీ 2, ప్రవీణ్ అన్న హైదరాబాద్ నుండి 11 కి స్టార్ట్ అయ్యారు. క్యాసెట్ టోల్ గేట్ కి కరెక్ట్ గా ఆయన 11 కి కనిపించారు. తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన పెట్రోల్ కొట్టించడం మనం ఒక సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తాం. కానీ ఆ ఫుటేజ్ మాత్రం తేడాగా ఉంటది. ఎందుకంటే అక్కడ మనీ ఇవ్వకుండానే బైక్ వెళ్ళిపోతుంది. అండ్ విజయవాడ రాకముందే ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు 100% మా దగ్గరికి రావాలి, ప్రేయర్ చేయడానికి చిన్న మీటింగ్ పెట్టుకున్నాం, లాస్ట్ మినిట్ లో అయ్యింది కాబట్టి ప్లీజ్ అన్న మీరు ఖచ్చితంగా రావాలంటే ఈయన అక్కడికి వెళ్ళేసరికి ఆయన్ని అక్కడే చేసేసారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ అలా చెప్తున్నారు. లెట్స్ గో ఆన్. ఆయనకి నిజంగా నీరసంగా లేదా బాగోలేదంటే వెళ్ళి దారిలోనే నోవాటల్ ఉంది, అక్కడ ఆయన ఆగి రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. అంతేగాని రోడ్డు మీద కూర్చొని 3 గంటలు ఉండడం ఇంపాసిబుల్ అని అంటున్నారు. అక్కడ ఉన్న ఎస్ఐ చెప్తారు ప్రవీణ్ గారు మందు తాగలేదు, ఆయన్ని చూస్తే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అన్నట్లు కనిపించారు. ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు, కానీ ఈయన మాత్రం చాలా సైలెంట్ గా కూర్చున్నాడు అని ఎస్ఐ చెప్తున్నారు. ప్రవీణ్ అన్నాక డివైడర్ మీద కూర్చోవడం పిక్స్ మొత్తం బయటకు వచ్చాయి. బైక్ పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ పిక్స్ లో తేడా ఏంటంటే ఒక నీరసంగా ఉన్న వారు హెల్మెట్ అండ్ మాస్క్ తీయకుండా ఎలా ఉన్నారు, అది కూడా అంత వేడిలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఫోటోకి పోజ్ ఇస్తున్నట్లు ఉంది. ఆయన చేతులు ఎలా పెట్టి బైక్ పక్కన ఫేస్ కనిపించినట్లుగా ఆయన కూర్చున్నాడు. ఆయన ఫోటో దిగితే ఫుల్ ఫేస్ కనిపించేలాగా ఫోటో దిగుతాడు, కానీ అలాగా యూత్ కుర్రోళ్ళలాగా ఇలా చేతులు పెట్టి పోజ్ ఇస్తున్నట్లు అది కూడా బాలేదన్న ఆయన ఫొటోస్ ఎలా దిగుతాడు అని అంటున్నారు. తర్వాత సీన్ చూస్తే పొట్టుపాటి టోల్ గేట్ కి ఆయన 9:15 కి కనిపిస్తారు. క్యాసర్ నుండి పొట్టుపాటి టోల్ గేట్ మధ్యలో ఆల్మోస్ట్ 5 hours 10 minutes గ్యాప్ ఉంది. నార్మల్లీ 1 hour 30 minutes లో క్యాసర్ నుండి పొట్టుపాడి వెళ్ళొచ్చు విత్ ట్రాఫిక్. కానీ ఇంత గ్యాప్ ఏంటి అని జనాలు ఆలోచిస్తున్నారు. సరే అని చూస్తే ఏలూరు మందు షాప్ కి 10:10 కి కనిపిస్తారు విత్ హెల్మెట్ అండ్ మాస్క్. ఇంకా దొరికేసాడు మందు తాగేసి అని అనుకుంటే ఫస్ట్లీ రాజమండ్రి ఐజీ గారు ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చెయ్యలేదు, మాకు తెలియదు, ఇన్వెస్టిగేట్ చేస్తాం అని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళని ఆ షాప్ కి పంపించి ఏం జరిగిందో కనుక్కో అంటే ఓనర్ తో మాట్లాడాడు. మేము ఎటువంటి ఫుటేజ్ రిలీజ్ చేయలేదండి, ఆయన వచ్చాడో లేదో కూడా మాకు గుర్తులేదు, పోలీసు వాళ్ళైతే అస్సలు రాలేదు, మేబీ పోలీసు వాళ్ళు హ్యాక్ చేసి ఉంటారేమో అని ఓనర్ చెప్తున్నాడు. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ కి పోలీస్ కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన డైరెక్ట్ గా చెప్పేశారు ఐజీ గారు. అండ్ ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే టైం స్టాంప్ చాలా వియర్డ్ గా ఉంది, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఫ్లిక్కర్ అవుతూ ఉంది. అది చూసి ఖచ్చితంగా ఫేక్ వీడియో అంటున్నారు. ఇప్పుడు నిజంగా ఆయన తాగే మనిషి అయితే ఆయన ఇంట్లోనే బోల్డ్ బాటిల్స్ ఉండాలి కదా, బాటిల్స్ ఉంటే ఆయన అక్కడి నుంచే తెచ్చుకుంటాడు. మధ్యలో ఆగి షాప్ లో ఈయన ఎలా కొన్నాడని జనాలు అంటున్నారు. ఈయన మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి అయితే ఎల్లు కొనేసుకోవచ్చు, కానీ ఈయనకు ఒక స్టేజ్ అంటూ ఉంది, ఒక పాస్టర్ కూడా. ఈయన మాస్క్ పెట్టిన హెల్మెట్ వేసుకున్న మాత్రాన్ని గుర్తుపట్టకుండా జనాలు ఉండరు, కానీ ఎలా వెళ్ళి కొనేసుకున్నాడు. ఈయన తాగితే ఖచ్చితంగా ఆయన ఇంట్లో నుంచే తెచ్చుకోవాలి కదా అని జనాలు అంటున్నారు. సరే కొన్నాడు, తాగుతూ ఎలా డ్రైవ్ చేస్తారు? ఒక నార్మల్ వ్యక్తి అయినా కూడా డెస్టినేషన్ కి రీచ్ అయిన తర్వాత తాగుదాం అనుకుంటారు, కానీ తాగుతూ ఎలా డ్రైవ్ చేస్తారు, అది కూడా బైక్ మీద. ప్రాణం మీద ఆశ లేని వాడిని అడిగినా కూడా ఎరా నేను చంపేనా అని అంటే అమ్మో వద్దు అంటాడు. ఎందుకు? ప్రాణం అందరికి ఇష్టం, అలా ఊరికే సిల్లీగా తీసుకోలేరు ఎవరు జీవితాన్ని. ఆ పోతే పోయింది, ఆ టేక్ ఇట్ ఈజీ, పోతే చచ్చిపోతా అంతే కదా అని ఎవరు ఉండరు. అండ్ ఫైనల్లీ కొవ్వూరు టోల్ గేట్ చూస్తే ఆయన ఫ్యాట్ గా హైట్ గా ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. విజయవాడ నుండి బిఫోర్ టోల్ గేట్స్ చూసేసరికి ఆయన షార్ట్ గా కనిపిస్తాడు, నార్మల్ సైజ్ లో ఉంటాడు. కానీ ఆఫ్టర్ విజయవాడ కొంచెం ఫ్యాట్ గా హైట్ గా ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. తర్వాత బైక్ డీటెయిల్స్ చూస్తే అది వేరే వాళ్ళకి టైఅప్ అయ్యి ఉంది అని అంటున్నారు. అండ్ ఇంకో పర్సన్ ఫోటో కూడా బయటకు రిలీజ్ చేసి ఈయనే చంపేశాడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు అబద్ధం నాకు తెలియదు, ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. నిజంగా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయలేం, లేదా వేరేది ఏమన్నా జరిగినా కూడా మనం ఏం చేయలేం. కానీ నేను ఒకటి మాత్రం చెప్తా, నువ్వు చూసేది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, మనందరం కలిసి ఉంటే
దానికన్నా ఇంకేం అవసరం లేదండి. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు కలిసి ఉంటాయి. భేదాలు వద్దు, గొడవలు వద్దు. ఇంకా నువ్వు హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, మీరు మాకు అన్నయ్య లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, మీరు కలిసి ఉంటే ఇంకా దానికన్నా ఇంకేం అవసరం లేదండి. నిజమైన క్రైస్తవుడు ఇలానే ఉంటాడు. ఒక మాట వరుసకే అంటే హార్ట్లో నుంచి చెప్తున్నా, మీరు మా కుటుంబం. నేను మాత్రం చివరి వరకు ఇలానే ఉంటా. మీ దగ్గర నుండి కూడా నేను అదే ఆశిస్తున్నా. హిందువుని, ముస్లింని, ఏ మతమైనా అవనివ్వండి, నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను, అలానే ఉంటా కూడా. క్రైస్తవుడు ఇలా లేకపోతే అసలు క్రైస్తవుడే కాదు. కలిసి ఉందామండి. లోకంలో విభేదాలు తప్ప ఏం లేవు. ప్రేమించుకుందాం.